హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ 30 డేస్ టార్గెట్. ఈరోజు మనకి మార్కెట్ అయితే 50 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. మనకి ఎస్టర్డే నైట్ 10 o'clock యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం వల్ల మనకి మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని అనుకున్నాం. కానీ అంతగా ఏం ఎఫెక్ట్ ఏం లేదు. 50 పాయింట్స్ అంటే నార్మల్ గ్యాప్ అప్ ఓన్లీ. చూడండి, వెంటనే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఆల్మోస్ట్ 23,400 నుంచి 23,350 రేంజ్లో సపోర్ట్ ఉందని అనుకున్నాం కదా, 350 దగ్గర. చూద్దాం, అది ఒకవేళ రెస్పెక్ట్ చేస్తే ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేస్తే కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మనకి ఎస్టర్డే పొజిషన్స్ ఆల్మోస్ట్ 2,000 ప్రాఫిట్ చూపిస్తూ ఉంది. ఇంక ప్రస్తుతానికైతే మనకి అప్లో ఉండడం వల్ల మనకి ఈటీఎఫ్లు ఏం అంతగా ఛాన్స్ ఇవ్వలేదు యావరేజింగ్కి. మనకి ఎస్టర్డే అయితే ఏం ట్రేడ్ తీసుకోలేదండి. అది ముందు రోజు తీసుకున్న పొజిషన్స్ని అలా హోల్డ్ చేయడం జరిగింది. వాటిని ఈరోజు మనం చూస్తే ఆల్మోస్ట్ 2,200 ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. కానీ ప్రీమియమ్స్ బాగా కరిగిపోవడం వల్ల వీటిని ఎగ్జిట్ అయిపోయి కొత్త పొజిషన్స్ తీసుకుంటాను. ఈరోజు ఆల్మోస్ట్ ట్యూస్డే కాబట్టి ఇంకో 1 డేనే ఉంది. సో నెక్స్ట్ వీక్కి మారిపోతారని చెప్పి చూస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ మనకి 170 పాయింట్స్ మళ్ళీ డౌన్కి స్వింగ్ వచ్చింది. సో మనకి ప్రస్తుతానికి అయితే నెక్స్ట్ సపోర్ట్ 23,000 దగ్గరే ఉంది. చూద్దాం, అది ఇంకా డౌన్వర్డ్స్ వెళ్తుందా అన్నది. విక్స్ కూడా ఆల్మోస్ట్ బాగా స్పైక్ అయ్యి చూడండి, 17.26, ఆల్మోస్ట్ 5% అంటే బాగా ఎక్కువగా పెరిగినట్టే. మార్కెట్ ఇప్పుడు ఒక డౌన్ స్వింగ్ వచ్చింది కదా, సో ఆ టైంలో 24,000 సిఈని ఎగ్జిట్ అయిపోయాను. అదే టైంలో డౌన్ సైడ్ బాగా స్వింగ్ వచ్చిందని చెప్పి యావరేజింగ్ అని చెప్పి ఫార్గా వెళ్ళిపోయి పిఈని బై చేసి 600 క్వాంటిటీస్ని ఇంకొక 300 క్వాంటిటీస్ని పిఈ సైడ్ సెల్ చేయడం జరిగింది. చూడండి, మనకి ఈటీఎఫ్లు ప్రస్తుతానికి అయితే కొన్ని బాగానే పడ్డాయి. సో వీలైతే వాటిని యావరేజ్ చేద్దాం. ఇంకా ఆల్ఫా ఈటీఎఫ్లు అయితే ప్రస్తుతానికి బాగానే పడ్డాయి. ఎస్టర్డే ఒక పొజిషన్ పిఈ సైడ్ హోల్డ్ చేసాం కదా, అది కూడా ఎగ్జిట్ అయిపోయాను 22,250ని. ప్రీమియమ్స్ బాగా కరిగిపోయి అని చెప్పి ప్రస్తుతానికి అయితే 2 పొజిషన్స్ ఓపెన్లో ఉన్నాయి. చూడండి, ఒకేసారి మళ్ళీ స్పైక్ వచ్చింది. చూడండి 3 minutesలోనూ ఆల్మోస్ట్ 250 పాయింట్స్ అప్. ఎంత స్పీడ్గా అప్ సైడ్ వెళ్తుందో చూడండి. మనం ప్రస్తుతానికి అయితే 2 పొజిషన్స్ పిఈ హోల్డ్ చేయడం జరిగింది. సో అదే టైంలోనూ కొంచెం ప్రాఫిట్ వస్తే అది కూడా ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. ప్రస్తుతానికి మనకి 600 క్వాంటిటీ బై పొజిషన్ ఉంది కదా, దాన్ని ఉంది, అది కూడా ఎగ్జిట్ అయిపోతాను. సో మనం ఫ్రెష్గా పొజిషన్స్ తీసుకుంటున్నట్టే టైం అరౌండ్ 11:50 అయింది. మనకి ఈటీఎఫ్లు ఈరోజు గట్టిగానే పడ్డాయి. వీలైతే యావరేజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఒక్కసారి డౌన్కి వచ్చి మళ్ళీ ఒకేసారి స్పైక్ అయింది కదా, చూద్దాం అది ఆ రేంజ్లో మళ్ళీ రెసిస్టెన్స్ని ట్రిగ్గర్ చేసి మళ్ళీ బ్యాక్ వస్తుందమ్మా అని. ఇప్పుడు 600 క్వాంటిటీని కూడా ఎగ్జిట్ అవ్వడానికి అని చెప్పి లిమిట్ ఆర్డర్ పెట్టాను. సో ఆల్మోస్ట్ అది కూడా ఎగ్జిట్ అయిపోతాం. ప్రస్తుతానికి మనకి 11,500 ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. ఈ ప్రాఫిట్ ఈరోజు వచ్చిందని చెప్పి రేపు కూడా దీనికంటా కానీ లేకపోతే ఇదే రేంజ్లో రావాలని చెప్పి మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయదు. ఈరోజు కొంచెం మనకి విక్స్ ఫేవర్గా ఉండడం వల్ల ఇంత అక్యుములేట్ చేయగలిగాము. సో ఒక్కొక్కసారి నెగిటివ్లో ఉండొచ్చు, కానీ మీరు దాన్ని ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలి. ప్రతిరోజు పాజిటివ్లో ఉండాలని చెప్పి అనుకోవద్దు. ఎస్టర్డే ఏం ట్రేడ్ తీసుకోలేదు, దాన్ని ఈరోజు ఆల్మోస్ట్ కొంచెం కవర్ చేసినట్టు అనిపించింది. ప్రస్తుతానికి అయితే 11,500 ప్రాఫిట్లో కనిపిస్తూ ఉన్నాము. ఇంకొక పొజిషన్ తీసుకున్నాను సిఈ సైడ్, అది 23,950ని. అది చూద్దాం, ఈరోజు ఇది ఇంట్రాడే కానీ తీసుకొని నెక్స్ట్ ఈరోజు సాయంత్రంకి నెక్స్ట్ వీక్ పొజిషన్స్ని మళ్ళీ కొత్తగా తీసుకుంటారని చెప్పి చూస్తూ ఉన్నాను. ఈ వీక్ ఎగ్జిట్ అయిపోయి మొత్తం. సో నా 23,160 రేంజ్లో మళ్ళీ ఒకేసారి స్పైక్ వచ్చి చూసారా, మళ్ళీ అదే రేంజ్కి వచ్చి ఆగింది. సో ఇది చాలా మరీ వైలెంట్గా మూవ్ అవుతున్నట్టే విక్స్. అందువల్ల విక్స్ కూడా మనకి చాలా ఎక్కువగా పెరిగిపోవడం జరిగింది. మళ్ళీ ఇంకొక పొజిషన్ తీసుకున్నాను కదా, దానికి మళ్ళీ 600 క్వాంటిటీస్ మళ్ళీ బై పొజిషన్ తీసుకొని ఇంకొక 375 క్వాంటిటీస్ని మళ్ళీ పిఈ సైడ్ ఇంకొక పొజిషన్ తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 49 రూపీస్ ప్రీమియం సెల్ చేయడం జరిగింది. సో చూసారా, ఇవన్నీ మనం ఈరోజు చేసిన ట్రేడ్స్. ఆల్మోస్ట్ ఈరోజు గట్టిగానే చేసామని ట్రేడ్స్. ఆల్మోస్ట్ 12 ఇప్పుడు వరకు 12 అయితే తీసుకున్నామని ట్రేడ్స్. మళ్ళీ కొంచెం నెగిటివ్లోకి వస్తుంది, చూద్దామండి. ఆల్ఫా ఈటీఎఫ్స్
యాడ్ చేయడం జరిగింది. అలాగే కొన్ని ఇంకా ఈటీఎఫ్లు బాగా పడిన వాటిని లిమిట్ ఆర్డర్ పెట్టి అలా ఉంచాను. చూద్దాం వాటిని కూడా ఈరోజు ఎగ్జిక్యూట్ అవుతుందో మేము చూద్దాం. నా టైం అయితే 1:20గా వస్తుంది. అదే రేంజ్లో 150 రేంజ్లోనే ప్రస్తుతానికైతే మార్కెట్ ఉంది. చూద్దాం ఇంకొక స్వింగ్ వస్తుందేమో అని అప్ సైడ్. మనకి ప్రస్తుతానికైతే 23,350 నుంచి 2300 వరకు మనకి ఇప్పుడు రేంజ్. నెక్స్ట్ 2-3 డేస్లో రేంజ్. చూద్దాం ఎంతవరకు మార్కెట్ రియాక్ట్ అవుతుంది అన్నది. నిన్న ఎస్టర్డే ట్రంప్ గారి రిజల్ట్ వల్ల ప్రస్తుతానికైతే 17,400 మనకి ఈ సిరీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇదే మనకి హైయెస్ట్ ప్రాఫిట్ ఇన్ వన్ డే. చూద్దాం మనకి ఈరోజు అయితే ప్రస్తుతానికైతే ఇంకా టైం 1:20 అయింది. కొత్తగా పొజిషన్స్ తీసుకోకూడదని అనుకుంటున్నాను. ఈరోజు మంచిగానే ప్రాఫిట్ రావడం వల్ల అనవసరంగా బ్యాడ్ ట్రేడ్ తీసుకొని ఈ వచ్చిన ప్రాఫిట్ని కోల్పోయే బదులు ఇంకా సేఫ్గా ఈ రోజుకి ట్రేడ్స్ ముగిచ్చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఎండ్ ఆఫ్ ద డేకి మాత్రం నెక్స్ట్ వీక్ పొజిషన్స్ తీసుకొని అలా వెయిట్ చేస్తూ ఉంటాను. ఛాన్స్ ఉంటే 2 సైడ్లు తీసుకుంటాను, లేకపోతే ఒక సైడే తీసుకొని ఆపేస్తాను. ఇంకా 23,150 రేంజ్ కూడా బ్రేక్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ రేంజ్ 23,000. 23,800 సిఈ పొజిషన్ కూడా మనకు ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. సో వాటిని కూడా మ్యాక్సిమం లిమిట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిట్ అయిపోతాను ఈ రోజుకి. మన ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి అండి, ఓన్లీ సెల్లింగే ప్రిఫర్ చేయండి. బయ్యింగ్లో అయితే మీరు రెగ్యులర్ ఇన్కమ్ ఎర్న్ చేయలేరు. ఓన్లీ సెల్లింగ్ స్ట్రాటజీస్ కొన్ని ఉన్నాయి కదా, వాటినే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అందులోనూ మీరు ఇది ఫాలో అయితే ఇంకా కొంచెం బెస్ట్గా ఉన్నదని చెప్పి అనిపిస్తుంది నాకైతే ప్రస్తుతానికి. ఇంకొకసారి గుర్తు చేస్తాను, మనకి సెల్లింగ్ స్ట్రాటజీస్ అయితేనే మనం పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. మీరు ఒక 5 to 10 ఇయర్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని అట్లీస్ట్ 5 to 10 పాసివ్ ఇన్కమ్స్ జనరేట్ చేయడానికి ట్రై చేయండి. ఇది 1 డేలోనూ మిలియనర్ అయిపోవడం అనేది చాలా దురాశ. సో వీలైతే మీరు లాంగ్ టైం ఫ్రేమ్ పెట్టుకొని తక్కువ ప్రాఫిట్స్ తోటి ఎక్కువసార్లు విన్ అవ్వడానికి ట్రై చేయండి. డెఫినెట్గా మీరు ఎవ్రీ 2 ఇయర్స్కి మీ క్యాపిటల్ డబుల్ అవుతుంది. కాబట్టి ఈ స్ట్రాటజీలోనూ ఒక ఓవర్ ద పీరియడ్ మీరు మంచి క్యాపిటల్ని అక్యుములేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఈరోజు ట్రేడ్స్. ప్రస్తుతానికైతే ఈరోజు డేట్ 21. ఇంకా మనకి ఆల్మోస్ట్ ఈ వీక్లోను 3 డేస్, నెక్స్ట్ వీక్లోను ఇంకా 5 డేస్ 8 డేస్ ఉన్నదండి ట్రేడింగ్ డేస్. చూద్దాం. మనం ఇంకా ఎక్స్ట్రా రిస్క్ తీసుకోలేదు. ఈ రోజు బాగా రిస్క్ తీసుకున్నాను. సో అంతేనండి ఈ రోజుకి ట్రేడ్స్. ప్రస్తుతానికి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.